ప్రఖ్యాత బ్రిటిష్ ప్రసార సంస్థ బీబీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే 2 ఏళ్లలో సుమారు 2,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. తన వార్షిక బడ్జెట్లో 500 మిలియన్ పౌండ్లు అంటే సుమారు 6,000 కోట్ల రూపాయలను ఆదా చేసే లక్ష్యంతో ఈ భారీ లే ఆఫ్స్ చేపడుతోంది. గత దశాబ్ద కాలంలో బీబీసీ చేపట్టిన అతిపెద్ద ఉద్యోగాల కోత ఇదే. ప్రస్తుతం సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ల దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని తాత్కాలిక డైరెక్టర్ సిబ్బందికి పంపిన ఈమెయిల్లో పేర్కొన్నారు. అయితే బీబీసీని కేవలం ఆర్థిక ఇబ్బందులే కాదు, చట్టపరమైన చిక్కులు కూడా ఇబ్బందులు పెడుతున్నాయి. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగానికి సంబంధించిన ఒక డాక్యుమెంటరీ ఎడిటింగ్ వివాదాస్పదమైంది. ఈ ఉదంతంలో డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, వార్తా విభాగం అధిపతి డెబోరా టర్నెస్ తమ పదవులకు రాజీనామా చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ ఏకంగా $10 బిలియన్ భారీ పరువు నష్టం దావా వేశారు. ఇన్ని కష్టాల నడుమ వచ్చే నెలలో గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్ మ్యాట్ బిర్టన్ బీబీసీ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన నాయకత్వంలో సంస్థ ఈ సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కుతుందో చూడాలి.